బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో రైస్ పుల్లింగ్ ముఠా రెచ్చిపోయింది. చేస్తున్న పార్వతీపురం ఎస్ఐ రాజేష్ ను స్కార్పియో వాహనంతో ఢీకొట్టి పరారైంది. దీంతో ఎస్ఐ రాజేష్ తీవ్ర గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక పార్వతీపురంలో అనుమానంగా తిరుగుతున్న స్కార్పియో వాహనాన్ని గమనించారు ఎస్ఐ. దానిపై దృష్టి సారించి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బొండపల్లి మండలం బోడసింగి దగ్గర ఒక్కసారిగా రైస్ పుల్లింగ్ ముఠా వాహనం ఎస్ఐని ఢీకొట్టి పరారైంది. అయితే ఎస్ఐని ఢీకొట్టింది రైస్ పుల్లింగ్ ముఠా కాదని కొందరు పోలీసులే వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక కేసుపై చేసింగ్ చేస్తున్న ఎస్ఐ 5 పోలీస్ స్టేషన్లు దాటి ఎందుకు వచ్చారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విజయనగరం జిల్లాలో రైస్ పుల్లింగ్ ముఠా రెచ్చిపోయింది. చేస్తున్న పార్వతీపురం ఎస్ఐ రాజేష్ ను స్కార్పియో వాహనంతో ఢీకొట్టి పరారైంది. దీంతో ఎస్ఐ రాజేష్ తీవ్ర గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్వతీపురంలో అనుమానంగా తిరుగుతున్న స్కార్పియో వాహనాన్ని గమనించారు ఎస్ఐ. దానిపై దృష్టి సారించి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బొండపల్లి మండలం బోడసింగి దగ్గర ఒక్కసారిగా రైస్ పుల్లింగ్ ముఠా వాహనం ఎస్ఐని ఢీకొట్టి పరారైంది. అయితే ఎస్ఐని ఢీకొట్టింది రైస్ పుల్లింగ్ ముఠా కాదని కొందరు పోలీసులే వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక కేసు చేసింగ్ చేస్తున్నటువంటి ఎస్ఐ 5 పోలీస్ స్టేషన్లు దాటి ఎందుకు వచ్చారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా విజయనగరం రిపోర్టర్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, పార్వతీపురం ఎస్ఐ రాజేష్ ఈరోజు ఒక కేసు విషయంలో రైస్ ముఠాను చేసి ఒకసారి కూడా ఆ వాహనాన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ పట్టుకునే ప్రయత్నంలో ఆ వాహనంలో ఉన్న నిందితులు ఒకసారిగా రాజేష్ ను డోర్ బయట నిలిపివేయడంతో రాజేష్ 3 పల్టీలు కొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. అయితే ఈ రైస్ పుల్లింగ్ ముఠా యంత్రాలు మహిమగల యంత్రాలు ఉన్నాయని చెప్పేసి కూడా అమ్మకాలు జరిపేందుకు పార్వతీపురంలో ఒక ప్రత్యేక ప్లేస్ దగ్గర జరుగుతున్నాయని చెప్పేసి సమాచారం అందుకున్నటువంటి ఎస్ఐ రాజేష్ ఈ యొక్క కేసును ఎలాగైనా చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పర్యటన ఉన్నా సరే పట్టించుకోకుండా ఈ యొక్క కేసును ఛాలెంజ్ గా తీసుకున్న ఎస్ఐ రాజేష్ ఈ యొక్క కేసును చేసేందుకు పార్వతీపురం నుంచి సుమారు 5 స్టేషన్ల పరిధి దాటి కూడా వచ్చారు. ఒక్కసారిగా గడ్డిపట్నాలు వచ్చేసరికి ఈ నిందితుల వాహనం ఒక్కసారిగా వేగం పెంచడంతో ఆ టాటాయిస్ వాహనంతో పట్టుకోలేమని ఒక్కసారిగా ద్విచక్ర వాహనం తీసుకుని ద్విచక్ర వాహనంతో కూడా ఆ వాహనాన్ని వెంబడించారు. ఎప్పుడైతే ఆ వాహనాన్ని పోలీసు ద్విచక్ర వాహనంతో వస్తున్నటువంటి ఎస్ఐ రాజేష్ పోలీసు అని తెలుసుకున్నారో నిందితులు ఒక్కసారిగా వాహనం పెంచారు. ఈ వాహనంలో నిందితులు పట్టుకునే క్రమంలో రాజేష్ వాహనంపై ఒక్కసారిగా దూకడం జరిగింది. ఈ దూకిన నేపథ్యంలో డ్రైవర్ ఒక్కసారిగా వేగం పెంచడం, అదేవిధంగా వాహనంలో ఉన్నటువంటి నిందితులందరూ కూడా ఎస్ఐ రాజేష్ ను ఒక్కసారిగా బలంగా కింద వేయడంతో ఈ యొక్క తీవ్ర గాయాల పాలయ్యాడు. అయితే ఎస్ఐ రాజేష్ ఈ యొక్క కేసును చేసిన విషయంలో 5 స్టేషన్ల పరిధి ఎందుకు దాటాల్సి వచ్చింది? ఈ నేపథ్యంలో కేసు చేయించుకునేందుకు ముందు నిందితులు వెళ్తున్న తరుణంలో ముందు స్టేషన్లకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాడు? అదేవిధంగా ఒక మంత్రి పర్యటనలో ఉన్నప్పుడు ఈ కేసును ఎందుకు అంత అత్యుత్సాహం చూపించాలన్న కోణంలో పోలీసులు కూడా విచారణ చేపట్టడం జరుగుతుంది. ఓకే, రైట్ నాగరాజ్.